పేరు సతీష్ కుమార్. నేను ఖమ్మం వీడియోస్ కాలనీలో ఉంటాను. నేను గత 12 సంవత్సరాలు అంటే 2012లో టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాం. ముఖ్యంగా నేను ఎడీనియంస్తో స్టార్ట్ చేశాను. అంటే ఎడీనియంలు ఎందుకంటే లో మెయింటెనెన్స్, మరియు నేను ఉద్యోగరీత్యా మేము అటు ఇటు తిరుగుతూ ఉండాలి కాబట్టి ఎడీనియంలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మెయిన్గా లో మెయింటెనెన్స్ మరియు ఎప్పుడు ఫ్లవరింగ్తో ఉంటూ ఉంటాయి. తర్వాత క్రిములు, కీటకాలు ఇట్లాంటి వాటి వల్ల వ్యాధులు కూడా ఎక్కువ రావు, డిసీజెస్ కూడా ఎక్కువ రావు, మరియు చూడటానికి కూడా అందంగా ఉంటాయి. మరి వీటి యొక్క ఈ కార్డెక్స్ డిఫరెంట్ షేప్స్లో ఉండి మనకి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ షేప్స్లో ఈ కార్డెక్స్ ఉంది. సో అందువలన ఎడీనియం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ టెర్రస్ పైన ఆల్మోస్ట్ మనకి 71 రకాల ఎడీనియమ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ షేడ్స్ తోటి, అంటే చిన్న కొద్ది షేడ్స్ తోటి 71 డిఫరెంట్ షేడ్స్ తోటి ఉన్నాయన్నమాట. ఈ 71 షేడ్స్ కూడా మనము ఎక్కువగా హైదరాబాదు తర్వాత డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడల్లా కొన్ని తేవడం జరిగింది. ఇవి ఒక్కొక్క ప్లాంట్ వైస్ కూడా కొన్ని ప్లాంట్స్ 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్న ప్లాంట్స్ దీంట్లో ఉన్నాయి. అయితే యాక్చువల్గా నేను 2016-17 ఆ ప్రాంతంలో వెజిటబుల్స్ కూడా పెడదామని చెప్పేసి చాలామంది ఇళ్ళలో టెర్రస్ పైన వెజిటబుల్స్ పెంచుతారని తెలిసి వెజిటబుల్స్ కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క పందిరిలాగా వీటిని వేసి వీటికి పందిరి అల్లించి పెడదాం అనుకొని పెట్టినాక బీర, సొర ఇలాంటి కాకర పెట్టినాం. కానీ అప్పట్లో కోతుల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. ఒకేసారి మందలాగా కోతులు వచ్చేసి వాటిని పాడు చేయడంతో పాటుతా ఈ ప్లాంట్స్ని కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తుండే. సో అందువలన వెజిటబుల్స్ అనేదాన్ని తర్వాత డిస్కార్డ్ చేయడం జరిగింది. వెజిటబుల్స్ పెంచడం అనేది ఇక కొద్దిగా అక్కడక్కడ ఆకుకూరలు పెంచడము ఇది చేయటం జరుగుతుంది. మరియు ఇక్కడ నాకు ఇంకొక ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో కావాల్సిన వెజిటబుల్స్ని వాటిని పెంచుకోవడం జరుగుతుంది. టెర్రస్ పైన మాత్రం బేసికల్లీ ఎక్కువగా ఎడీనియమ్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. న్యాచురల్గా ఈ పక్షులు మన దగ్గరికి పక్షులు బాగా వస్తున్నాయి. ఈ పక్షులు వచ్చినప్పుడు ఈ పక్షులు ఏం చేస్తున్నాయంటే రావి, వేప, మర్రి ఇలాంటి మొక్కల్ని కూడా మనకి ఈ జర్మినేషన్ వచ్చేస్తున్నాయి న్యాచురల్గా. వాటి యొక్క డ్రాపింగ్స్ ద్వారా ఆ సీడ్స్ వచ్చినప్పుడు ఆ సీడ్లో జర్మినేషన్ వచ్చిన వాటిని అలాగే న్యాచురల్గా అలౌ చేస్తూ తర్వాత వాటిని మనము బోన్సాయి మొక్కలుగా ఒక 3-4 చేయటం జరిగింది. ఆ యొక్క మర్రి చెట్టు యొక్క వయసు 9 ఏళ్ళు. ఇప్పుడు అది 9 సంవత్సరాల క్రితము మన ఇంట్లో అది వచ్చింది. టెర్రస్ పైన వచ్చిన కాడి నుంచి దాన్ని అలా బోన్సాయిగా చేయటం జరిగింది. అలానే రావి చెట్టు కానీ కొన్ని మర్రి చెట్లు కానీ ఇంకా చేయటం జరుగుతుంది. మరి ఎక్కువగా కొన్ని చెట్లను కూడా క్యాక్టస్లు ఎక్కువగా పెంచుతున్నాను నేను. ఆ క్యాక్టస్లు కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాక్టస్లు, దాదాపు ఒక 20 వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్లు ఉన్నాయి. ఈ క్యాక్టస్ని కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎటు వెళ్ళినా కానీ యార్కాడ్ వెళ్ళినా, ఊటీ వెళ్ళినా, లేకపోతే బెంగళూరు వెళ్ళినా, మైసూర్ వెళ్ళినా, ఎటు వెళ్ళినా ఏదో ఒక మొక్కని తెచ్చుకోవటం అలవాటు అక్కడి నుంచి జ్ఞాపకంగా. సో అక్కడి నుంచి ఎక్కువగా క్యాక్టస్లు ఇలాంటివి తేవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్గా సొంతంగా మొక్కల్ని నేనే వీటిని ప్రాపగేట్ చేయడం కూడా చేస్తున్నాము. ఈ యొక్క ఎడీనియం సీడ్స్ వచ్చినప్పుడు ఈ సీడ్స్ని కలెక్ట్ చేసి బ్యాగ్స్లో పెట్టి కానీ లేకపోతే ఇసుకలో ప్రైమరీ బెడ్గా వేసి మొక్కల్ని కూడా వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గతంలో బాగా సీడ్స్ వచ్చి పెంచినప్పుడు ఏదైనా మా స్టాఫ్ న్యూ ఇయర్ డేకి కానీ ఎటుకైనా విష్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ మొక్కల్నే ఇవ్వటం జరుగుతుండేది. మరియు ఎవరైనా పెళ్ళిళ్ళైనా, మన పెళ్ళికైనా, బర్త్డేకైనా కానీ ఏ శుభకార్యానికైనా ఇదివరకు గతంలో మొక్కల్ని బాగా ఎడీనియం సీడ్స్ నుంచి వచ్చినప్పుడు ఆ మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ మన దగ్గర ఈ గ్రాఫ్టెడ్ వెరైటీసే ఉండటం వలన వీటికి సీడ్స్ తక్కువగా వస్తున్నాయి.
వచ్చిన సీడ్స్ని ఇట్లా ఏదైతే కొన్ని సీడ్స్ వచ్చినాయో ఈ సీడ్స్ని మాత్రం కలెక్ట్ చేసి తప్పనిసరిగా ఇది ఒక కలర్ డిఫరెంట్ కలర్ ఇది సింగిల్ పెటల్లోనే డిఫరెంట్ కలర్ ఇది ఇలా సీడ్స్ కలెక్ట్ చేసి విత్తనాలు మాత్రం వేయటం జరుగుతుంది. ఇది చమేలి మొక్క. ఇది చమేలి దాదాపు ఇది ఒక 3 years అయింది తీగ. కాకపోతే ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాం వలన ఇది ఉంది. తర్వాత మన ఈ మధ్య మా ఆగస్టులో మా పాప మ్యారేజ్ అయినప్పుడు వీటన్నిటిని కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరగటం, కట్ చేయటం మూలాన ఇవన్నీ తీసి ఒక సైడ్ పెట్టడం మూలాన కొంతవరకు వీటి యొక్క కొమ్మలు కానీ అవి కానీ తగ్గి ఇలా ఉంది. లేకపోతే ఇదంతా లూపై ఉండేది ఒక మనం మొన్నటి వరకు అంతకుముందు ఆగస్టు ముందు వరకు కూడా. ఇది తంబర్జియా. ఇది తంబర్జియా ప్లాంట్. ఇది చక్కని ఫ్లవరింగ్ ప్లాంట్, చాలా మంచి వైట్ కలర్లో ఇది బాగా మనకి ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. మంచి మార్నింగ్ పూట మంచి చక్కగా పూస్తూ ఉంటుంది. ఇది ఒక మందారము అనుకోండి. ఇవి ఆర్కిడ్స్. మొత్తము మన దగ్గర 12 రకాల ఆర్కిడ్స్ ఉన్నాయి. ఈ ఆర్కిడ్స్ ఇప్పుడు బ్లూమింగ్ సీజన్ ఇంకొక 2 monthsలో బ్లూమ్ వస్తాయి. మొత్తం డిఫరెంట్ కలర్స్ తోటి. ఇవి దాదాపు 2021లో తేవడం జరిగింది. వీటిని 3 years నుంచి ఈ ఆర్కిడ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నీళ్ళలో పెట్టడం జరుగుద్ది. ఫ్లవరింగ్ వచ్చే వరకు కూడా ఇట్లా షేడ్ లాగానే ఉంది కాబట్టి మార్నింగ్ పూట మాత్రం ఎండబడుద్ది. తర్వాత సన్నటి పోయినప్పుడు ఇవి ఎండ ఎక్కువ రాదనమాట వీటికి. సో అందువల్ల ఇవి ఇక్కడ మంచిగా సర్వైవ్ అయినాయి. 2021లో మనం ఈ మొక్కలు తేవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మంచి ఎవ్రీ ఇయర్ ఫ్లవర్స్ మంచిగా పూస్తున్నాయి. తర్వాత ఇదొక ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది కూడా మంచి స్మెల్ వస్తూ ఇది పన్నీరు ప్లాంట్. ఇది మన్ని మధ్య తేవడం జరిగింది. దీన్ని కుండీల్లోకి మార్చాలి. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అనుకోండి. ఇది డే క్వీన్. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 3 years ప్లాంట్. దీన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ట్రీ షేప్లో తీసుకురావడం జరిగింది. ఈ మల్లె మొక్కలు ఒక 3-4 మల్లె మొక్కలు ఉన్నాయి. చాలా పెద్ద మొగ్గ అనమాట. ఇంతలావు మొగ్గతోటి మల్టీ పెటల్తోటి ఉంటాయి. ఇవి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంటాయి ఈ మల్లె మొగ్గలు ఇవన్నీ. ఇది మన శంకుపుష్పం వైట్. ఇది తీగ అనమాట. ఇవన్నీ తర్వాత అప్పుడు మన ఈ టెర్రస్ గార్డెనింగ్లోనే వీళ్ళ యొక్క ఐడియాస్ చూసి ఒకరోజు ఇట్లనే పొన్నగంటి కూర కటింగ్లు పెడితే వస్తాయని అనగానే సమ్వేర్ జులైలో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి ఎవ్రీ 2 weeks ఒకసారి మనకి పొన్నగంటి కూర వస్తూనే ఉందన్నమాట. ఇది గోంగూర. న్యాచురల్గా మామూలుగా ఎప్పుడో ఒకసారి గోంగూర పెంచితే ఆ గోంగూర నుంచి అట్లా విత్తనాలు స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉన్నాయి గోంగూర ఇవి. ఇదేమో మన బచ్చల కూర, సిలోన్ బచ్చల కూర. ఇది మర్రి చెట్టు. ఇది మీరు చూశారు కదా, న్యాచురల్గా వచ్చేసింది. ఈ యొక్క పక్షులు తెచ్చేసిన విత్తనాల ద్వారా వచ్చింది ఇది న్యాచురల్గా. సో కొన్ని రోజుల తర్వాత మనం ఎక్కడైనా కానీ అడవుల్లోకి కానీ ఎక్కడైనా మన ప్లేస్లో ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఉంచాము. ఇట్లా న్యాచురల్గా వచ్చిన మర్రి చెట్టు ఇది. తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఎడీనియమ్సే. తర్వాత మీరు చూస్తే ఇది చైనీస్ వెల్వెట్ డిఫరెంట్ కలర్స్లో బాగా వస్తున్నాయి. వైట్, లైట్ బ్లూ కలర్ టైప్ డిఫరెంట్ టైప్స్లో ఇవన్నీ కూడా 1-2 మొక్కలు అప్పుడు తెచ్చి పెడితే ఇవన్నీ విత్తనాలు స్ప్రెడ్ అయిపోయి మొత్తం మనకి ఆల్మోస్ట్ అన్ని కుండీల్లో కూడా స్ప్రెడ్ చేసింది. కాకపోతే మనకి వీటిని ఎందుకు ఉంచుతున్నామంటే ఇవి మంచిగా తేనెటీగల్ని కానీ వీటిని కానీ బాగా అట్రాక్ట్ చేస్తాయి ఇవి. సో దానివల్ల మనకి పాలినేషన్కి కానీ వాటికి కానీ బాగా పనికొస్తాయి. మంచిగా ఇవి డిఫరెంట్గా అంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా లో మెయింటెనెన్స్. పెద్దగా ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ కావడానికి మనం ఎక్కువగా ఇన్పుట్స్ కానీ ఏమీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మందారం. ఇది మందారం. ఇంతే మనం 2 years 3 years ఇవి. తర్వాత ఇంకా చామంతి ఇప్పుడే పూస్తుంది. ఇది
ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. మన మామూలుగా మన శతావరి అంటారు కదా, శతావరి ప్లాంట్ ఇది. శతావరిలో ఒక ఆర్నమెంటల్ వెరైటీ. ఇవన్నీ రెయిన్ లిల్లీస్, ఇవి రెయిన్ లిల్లీస్. తర్వాత ఇది మీకు ఇది మన డ్వార్ఫ్ ఎగ్జోరా, అంటే మన నూరు వరహాలు అంటారు కదా, 12 ఫ్లవరింగ్ అయితే కట్ చేసాము. డ్వార్ఫ్ ఎగ్జోరా, పింక్ కలర్ ఫ్లవర్స్ బంచెస్గా వస్తుంటాయి అన్నమాట. ఇది ఎడీనియం. తర్వాత ఇది ఒకటి విష్ణుకాంత. ఇది విష్ణుకాంత ఫ్లవర్స్ చాలా చిన్న చిన్న మంచి వస్తాయి. ఇది కూడా ఈ మన తేనెటీగల్ని వీటిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు బ్లూ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట, చాలా ఇవిగా. చాలా మన లక్కీ ప్లాంట్గా కూడా చెప్తారు మంచిగా దీన్ని. తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ నందివర్ధనం. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాగా, మనకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది నందివర్ధనం. తర్వాత ఫైకస్ స్పీసీస్, ఇది కటింగ్ల ద్వారా చేసిన అనమాట. అంటే ఒక న్యాచురల్ ఫారెస్ట్ లాగా మనము పెడదామని డిఫరెంట్ దీంట్లో అన్నిటిని కటింగ్లు చేసి ఇక్కడ పెట్టాము. అంటే ఒక ఫారెస్ట్ అపియరెన్స్. దీంట్లో మీకు మర్రి మొక్కలు, రాయి మొక్కలు, తర్వాత ఈ చైనీస్ వెల్వెట్ మొక్కలు కానీ, మెక్సికోన్ అది ఉంది, ఆ మెక్సికన్ ప్లాంట్ అది ఒకటి. అట్లాంటివన్నీ న్యాచురల్గా మనకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది మీకు సీడ్ ద్వారా వచ్చింది ఇక్కడ నుంచి, దీంట్లో నుంచి సీడ్ పడి విష్ణుకాంత మొక్క అది. తర్వాత మీకు కరేపాకు కూడా ఈ న్యాచురల్గా వచ్చింది. కరేపాకు కూడా మనకి కరేపాకు ఒక విత్తనాలు మనం ఎక్కడో ఒకప్పుడు తెచ్చి పెట్టాము. తర్వాత మనం అటు ఉన్న చెట్టు నుంచి విత్తనాలు అట్లా న్యాచురల్గా స్ప్రెడ్ అయిపోయి మనకి కరేపాకు మొక్కలు వస్తున్నాయి అన్నమాట. ఆడాడ వస్తుంటాయి న్యాచురల్గా ఫ్రెష్ కరేపాకు. నెక్స్ట్ ఇది ఆర్నమెంటల్ వామాకు. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటూ డిఫరెంట్ షేడ్స్లో మనకి వామాకు స్మెల్లే వస్తూ ఉంటుంది. వామాకే కానీ ఆర్నమెంటల్ వామాకు. ఇది మనము మామూలుగా అంటే ఎడిబుల్ కాదు, ఇది షో కొరకు ఉంటుంది అన్నమాట. ఇది మార్నింగ్ గ్లోరీ, చిన్నది, చాలా చిన్న మార్నింగ్ గ్లోరీ. ఇది మీకు చూస్తే మొత్తం గుబురు కలుపుతుంది. తర్వాత దీంట్లో బర్డ్స్ ఎప్పుడు బర్డ్స్ నెస్టింగ్ పీరియడ్లో బర్డ్స్ నెస్టింగ్ పెడుతూ ఉంటాయి చక్కగా. బర్డ్స్ ఈ మునియాసు, ఎస్పెషల్లీ మునియాసు, సిల్వర్ బిల్స్, ఈ రెండు నెస్టింగ్కి మంచి ఇదిగా ఉంటాయి అన్నమాట. మునియా చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, మునియాస్, అవి ఇవన్నీ ఎడీనియమ్స్. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ తోటి మనకి ఎడీనియమ్స్. ఎప్పటికప్పుడు మనము ఎండిపోయిన ఫ్లవర్స్ని కానీ వీటిని కానీ తీసి జనరల్గా ఆ కుండీలు అట్లనే వేసేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ఎడీనియం ఫ్లవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫెర్టిలైజర్, మోస్ట్లీ మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్గా వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్లాంటి ఫ్లవర్స్, అయిపోయిన ఫ్లవర్స్ కానీ ఎండిపోయిన ఫ్లవర్స్ కానీ తీసి ఇలా మనము దాంట్లోనే వేసేస్తూ ఉంటాం. ఇలా తీసి దీంట్లో ఎడీనియం ఫ్లవర్ ఇది ఒక వెరైటీ. మీరు చూస్తే వైట్ బార్డర్ తోటి ఉందన్నమాట. ఇలానే కొన్ని ఏమో వైట్ లోన్ ఉండి పింక్ బార్డర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇది కంప్లీట్గా ఇది లోన వైట్ ఉంటుంది చూడండి. ఇదేమో బయట డిఫరెంట్ కలర్ ఉంది. సో అలా ఇది ఒక కలర్. ఇప్పుడు ఇది సింగిల్ పెటల్లోనే ఇది ఒక కలరు. ఇది కంప్లీట్ వైట్. ఈ బంచెస్గా పూస్తాయి, బాగా పూసినప్పుడు బాగా బంచెస్గా ఉంటాయి. తర్వాత ఇంకా యాక్చువల్గా ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి కంప్లీట్ లీఫ్ షెడ్ చేస్తాయి. ఇక లీఫ్ షెడ్ చేసినప్పుడు మనకి ఇంకా బాగా ఎక్కువ ఫ్లవరింగ్ అనిపిస్తాయి. ఇది ఒక కలర్ మీరు చూస్తే చిన్న ఇది మన చిన్న స్ట్రైప్ తోటి, పింక్ స్ట్రైప్ తోటి, వైట్ షేడ్ తోటి ఉంటుంది. ఇదో షేడ్స్ ఇట్లా డిఫరెంట్. అంటే వీటికి కూడా పేర్లు ఉంటాయి అనుకోండి, మనకు ఆ పేర్లు ఐడియా లేదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏదో ఇవన్నీ థాయిలాండ్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ అంటారు. ఇది చూస్తే మీరు ఇది ఒక షేడ్, అంటే అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి కానీ కాదు, కొద్ది షేడ్ తోటి చేంజ్ తోటి ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తము మనకి దాదాపు 71 టైప్స్. ఇది మునగ చెట్టు. ఇది దాదాపు ఇది ఒక 4 ఏళ్ళ నుంచి మనం పెంచుతున్నాము. దీన్ని ఏం చేస్తామంటే కట్ చేస్తూ ఉంటాము. మనం ఎక్కువగా దీన్ని ఫర్ లీఫీ పర్పసే వాడతాము. ఎప్పుడన్నా ఇట్లనే
ఒకటి రెండు ఆకులు వేసుకుంటానికి డైలీ కానీ మన పప్పు వండుతున్నప్పుడల్లా పప్పులో వేయటానికి దాన్ని అట్లా ఉంచామన్నమాట. ఇది మన ఇంట్లో పెరిగిన రావి చెట్టే, పక్షుల ద్వారా వచ్చిన రావి చెట్టు. దీన్ని కూడా ఒక ట్రీ షేప్లో చేసి చేయడానికి ఇంకా కుండీ మార్చాలి. ఇది దాదాపు దీని వయసు కూడా 4-5 ఏళ్ల పైన అయిపోయింది అనమాట. అందుకని కుండీ మార్చి దీన్ని నీట్గా చేస్తే ఇంకా కొంచెం లీవ్ షెడ్డింగ్ సీజన్ కాబట్టి లీవ్ షెడ్ అయ్యింది. ఈ క్యాక్టస్ ఇది ఒక క్యాక్టస్, ఇవో క్యాక్టస్. మెయిన్ క్యాక్టస్లు ఈ బార్డర్లో పెట్టడానికి కూడా ఒక ఆలోచన ఏంటంటే కోతులు ఎక్కువ ఇటు నుంచి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ క్యాక్టస్ చూస్తే కొంతవరకు రాకోకుండా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎందుకంటే అవి ఇట్లా ఈ ప్రహరీ వాల్ మీదుగా నడుచుకుంటూ వెళ్తాయి కాబట్టి ఈ గోడ మీదుగా ఈ దూరంగానే అబ్స్ట్రక్షన్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి అనే ఉద్దేశం పెట్టి అప్పటి నుంచి కొంతవరకు తగ్గింది. ఇప్పుడు కోతులు కూడా ఎక్కువ లేవనుకోండి, చాలా కోతులు వేరే తక్కువ ఉన్నాయి. ఇది టెంపుల్ ట్రీ, మంచి స్మెల్ వస్తుంది, చాలా చక్కగా స్మెల్. ఇది కూడా దాదాపు 4 years ప్లాంట్. ఇది 4 years. ఇది పెళ్ళాంతస్. ఇది మామూలుగా ఆర్నమెంటల్ ప్లాంట్. ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ మన చైనీస్ వేలు పెట్టిందా చెప్పే కదా, అక్కడేమో వైట్ కలర్, ఇది ఒక కలర్ అనమాట. ఇది వైట్ కలర్. ఇవి మార్నింగ్ చాలా బాగుంటాయి. మార్నింగ్ సన్ రైజింగ్ వస్తప్పుడు చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటాయి. చక్కగా మెయిన్గా మనకి వీటి వలన అడ్వాంటేజ్ ఏంటంటే కటింగ్లు కూడా వచ్చేస్తాయి. చాలా జస్ట్ కటింగ్ పెట్టినా వస్తాయి. తర్వాత ఎప్పుడు ఆల్ సీజన్స్లో ఫ్లవరింగ్ వస్తాయి ఎక్సెప్ట్ ఫుల్ రెయిన్ సీజన్ తప్ప. అండ్ బాగా రెయిన్స్ పడుతున్న సీజన్లో జూలై ఆగస్టు తప్ప రిమైనింగ్ ఆల్ టైంలో మంచి ఫ్లవరింగ్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తాయి, మన ఇది చేస్తూ ఉంటుంది బాగా, మన కందిరీగ తేనెటీగల్ని వీటిని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలా అట్రాక్ట్ చేస్తుంటుంది అది. ఇది మనోహరం, రాధా మనోహరం డ్వార్ఫ్ వెరైటీ. ఇది రాధా మనోహరం ఇంకా ఫ్లవరింగ్కి వస్తూ ఉన్నది అన్నమాట. ఇది కూడా దాదాపు 4 years అయిపోయింది. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు కుండీలు చూస్తే అన్నీ కలర్ షేడ్ అయిపోయి బాగా ఇదైపోయి ఉన్నాయి. అన్నీ కొంత ఇప్పుడు ఒకసారి కుండీలు కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 4 years 5 years అయిపోయింది. ఇది ఒక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్, ఇది వెరైటీ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వైల్డ్ లైఫ్ పాల్వంచ డిఎఫ్ఓ గారి ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక చిన్న పీక్కొని వచ్చి మన కింద బల్బు ఉంటుంది, ఆ బల్బుతో సహా పీక్కొచ్చి పెడితే ఇంత అయిపోయింది అన్నమాట. ఇది చాలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఒక బంచ్ ఆఫ్ ఫ్లవరింగ్ ఇట్లా వస్తుంది, మన పొడుగ్గా స్పైక్ లాగా. స్పైక్ చాలా అందంగా ఉంటుంది. ఇది నీము, దాంట్లోనే వచ్చింది. చూసారుగా పక్షులు నేచురల్గా తెచ్చి ఇందుట్లో పక్షులు వెళ్ళినప్పుడు ఆ పక్షులు ఏదైనా విసర్జకాలు చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇదేమో మనం ఫస్ట్ పెంచిన కరేపాకు చెట్టు అనమాట. ఈ కరేపాకు ఇది కూడా దాదాపు ఎప్పటికప్పుడు మనము చిగురులో పైన ఈ కట్ చేస్తూ వేస్తూ ఉంటారు. మనకు ఆల్మోస్ట్ కరేపాకు మనకి కొనుక్కునే పని లేకోకుండా న్యాచురల్గా ఇది వస్తుంది. ఇది ఒక వెరైటీ ఆఫ్ సైకస్ ప్లాంటే. ఇది మీరు చూస్తే ఇది ఈ బాగా మంచిగా మీకు అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన ఇయర్కి ఇది వస్తూ ఉంటుంది అనమాట. ఒక ఓవర్లు వస్తుంది టోటల్గా ఒక మన లీఫ్ షేప్లో మొత్తం ఓవర్లు అంటారు ఒక చుట్టూ. ఇది ఫిలోడెండ్రాన్స్ ఇవన్నీ. ఇది కూడా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది నల్లవావిలి. ఇది నల్లవావిలి అని మెడిసినల్ ప్లాంట్. ఇది కొంచెం రేర్గానే ఉంటుంది నల్లవావిలి. ఇది చాలా మంచి మెడిసినల్ ప్లాంట్. ఇది యాక్చువల్గా మనకి ఇప్పుడు దొరకట్లేదు. ఒకప్పుడు మనకి తోటల్లో కానీ వీటిలో కానీ ఈ రోడ్ల వెంబట న్యాచురల్గా ఉండేది. అటువంటిది ఇప్పుడు ఇది బాగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వలన మెడిసినల్ పర్పస్లో కానీ ఆర్ట్ పర్పస్లో కానీ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వలన మొత్తం ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఎక్స్టింక్ట్ అవుతుంది అంటే దొరకట్లేదు, చాలా రేర్ అయిపోయింది. ఇదొక ఎడీనియం. ఈ యుఫోర్బియా మిల్లీస్, ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఒక కలర్, ఇది కూడా యుఫోర్బియా మిల్లీస్. ఇది చూస్తే బాగా ఇది దాదాపు ఈ యుఫోర్బియా మిల్లీస్ ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటాయి. ఇవి కూడా 5 ఏళ్ల క్రితం తెచ్చిన కానీ దాదాపు సుమారు 5 years అయిన తెచ్చి 5 years నుంచి కంటిన్యూస్గా అలా ఫ్లవర్స్ ఉంటానే ఉంటాయండి. ఎక్సెప్ట్ బాగా హెవీ రెయిన్స్ సీజన్లో తప్ప, జూలై అండ్ ఆగస్ట్ ఆ ప్రాంతాల్లో బాగా రెయిన్స్ పడినప్పుడు తప్ప రిమైనింగ్ సీజన్ మొత్తం ఇట్లా ఫ్లవరింగ్ ఉంటానే ఉంటాయి.
ఇది ఒక క్యాస్లే క్యాక్టస్, అంటే కోటలాగా ఉంటుంది ఇది. మీరు చూస్తే కోట కింద ప్రారీ వాళ్ళు కట్టినట్టుగా ఇలా క్యాస్లే క్యాక్టస్ అనమాట. ఇట్లా ఒక కోట, మంచిగా కోట కట్టుకొని రాజు ఉన్నట్టుగా క్యాస్లే క్యాక్టస్ అంటారు అది. ఇట్లా చూసినప్పుడు మీరు ఇలా చూస్తే ఇట్లా అది, ఇవన్నీ క్యాక్టస్లు. ఇది కూడా క్యాక్టస్, చాలా అందంగా మీకు రాకీ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఫ్లవర్ అక్కడ ఉన్నట్టు చూపిస్తాను. ఇది టెక్సాస్ రేంజరు, ఇది కూడా క్యాక్టసే. మీరు చూస్తే అది ఎంత అందంగా ఉన్న క్యాక్టస్ అది. అవి వర్షము మనము నీళ్ళు మార్నింగ్ నీళ్ళు పోస్తున్నప్పుడు అవి ఊగుతాయి చక్కగా, ఇది డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అది. ఇది టెక్సాస్ రేంజర్. ఇది చూడండి, ఇది పింక్ ఎడీనియం, మొత్తం టోటల్గా పింకే అన్నమాట. ఇది మీకు గ్రీన్, చిన్న గ్రీన్ ఎడీనియం అన్నమాట. ఇది మీకు గ్రీన్, చిన్న చిన్న గ్రీన్ ఫ్లవర్స్ మీరు చూస్తే ఇదిగోండి, ఇవి అంతే ఉంటాయి అన్నమాట గ్రీన్. తర్వాత ఇది చూస్తే బంచెస్గా పూస్తుంది, చాలా చిన్నది, సేమ్ మామూలుగా ఎడీనియమే కానీ కాకపోతే ఏంటంటే చిన్నది, మినీ ఫ్లవర్స్ అన్నమాట ఇవి. బట్ బంచెస్గా పోస్తే చాలా ఎక్కువ పోస్తాయి. ఇప్పుడు మీకు ఇది ఒక కలర్ మళ్ళీ, ఇది ఒకటి, ఇది సింగిల్ పెటల్లోనే డిఫరెంట్ షేడ్స్ తోటి ఇది ఒకటి, ఇది మందారం. ఇది మళ్ళీ ఇది ఒక కలరు చూస్తే, ఇది మీరు చూస్తే ఇది మళ్ళీ మల్టీ పెటలు, ఇది ఒక కలర్. ఇట్లా అందుకే మనకి ఏంటంటే ఇది లైట్ వైట్ అంటే మిక్స్డ్ ఎల్లో టైప్లో వస్తుంది ఇది. మీరు ఇది సింగిల్ పెటల్ మిక్స్డ్ ఎల్లో షేడ్స్ తోటి వస్తుంది అన్నమాట. ఇది మనకి చుట్టూ ఇందా చెప్పాం కదా, చుట్టూ ఏమో పింక్ కూడా పూర్తిగా లేదు మనకి, హాఫ్ పింక్ హాఫ్ వైట్ తోటి పింక్ స్ట్రైప్స్ వచ్చింది. అది ఇట్లా డిఫరెంట్, అంటే మనకి అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం చూస్తే ఒక్కసారి చూస్తే అన్నీ కామన్ అనిపిస్తుంది, కానీ అబ్జర్వ్ చేసినప్పుడు లిటిల్ బిట్ వేరియేషన్ తోటి ఉంటాయి. ఇది చుట్టూ వైట్, మధ్యలో పింక్, మొత్తం పింక్. తర్వాత సైజ్ ఆఫ్ ఫ్లవర్ కూడా కొన్ని డిఫరెంట్ ఉంటాయి సైజు, మల్టీ పెటల్స్. ఇప్పుడు ఇదే పింక్ లాగా ఉంటుంది కానీ ఇదేమో చాలా పెటల్స్ ఎక్కువ ఉండి సైజ్ బాగుంటుంది అనమాట. ఇది పెద్ద ఫ్లవర్ పూస్తుంది, ఇది చాలా ఎడల్పుగా, మన అరచేయంత ఎడల్పుతో పూస్తుంది అనమాట ఈ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు ఇది. సో ఇది ఇట్లా. నెక్స్ట్ ఇది చూడండి, ఎంత డార్క్ రెడ్ కలర్లో ఎట్లా ఉందో, గ్లేజింగ్ అవుతుంది ఐస్కి అట్లా. తర్వాత ఇది ఒకటి స్టార్ టైప్లో, ఇది చూడండి. ఇది వేరే మన ఇదేమో సైడ్ ఏమో మొత్తము ఇది మన పింక్ బార్డర్ ఈ ఫ్లవర్స్ తోటి, మధ్యలో వైట్ లైట్ ఎల్లో మిక్స్డ్ వైట్ అనమాట అంతా. అంటే మనం యాక్చువల్గా ఈ కలర్స్ ఇవన్నీ కరెక్ట్గా చెప్పలేము కాంబినేషను. వాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా బాగా చెప్పేవాళ్ళు మనకు అమ్మేటప్పుడు వాళ్ళు, ఇది ఇట్లా అని. సో ఇది పాల్సా ఫ్రూట్ ప్లాంట్. ఇది ఒక 1 year బ్యాక్ మనం తేవడం జరిగింది. ఇది బటర్ఫ్లై ప్లాంట్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బటర్ఫ్లై ప్లాంట్. ఇది ఒక లిల్లీ టైప్ ఫ్లవర్స్, మంచి లిల్లీ. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మనకి రావి చెట్టు కూడా వచ్చేసింది అన్నమాట. ఇది ఇందాక మీరు చూసిన ఎగ్జోరానే, అక్కడ చూస్తుంటే ఇదేమో నిమ్మగడ్డి. ఇవన్నీ క్యాక్టస్. ఇది అర్కా నుంచి తెచ్చింది క్యాక్టస్ ఫ్లవర్. ఇది లోటస్ లాగా వస్తుంది అన్నమాట మనకు, ఆల్మోస్ట్ ఒక లోటస్ లాగా. మనకి జనరల్గా మే నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఆగస్టు వరకు ఫ్లవర్స్ పూస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఒక లోటసే, ఇంత ఎడల్పుతో లోటస్ లాగా వస్తుంది. ఇది స్వీట్ లైమ్ మనకి డైరెక్ట్ తినేయచ్చు అనమాట. ఇది డైరెక్ట్గా మనము తినచ్చు. అది
గోల్డ్ కలర్లోకి మారిపోయిన తర్వాత తినేసి ఇది అలోవెరా. ఇది మన సత్యనారాయణ స్వామి ఫ్లవర్స్ అంటారు కదా, అవి సత్యనారాయణ స్వామి అంటే ఇందుట్లో ఇప్పుడు మనకు మొత్తం 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. క్యాక్టస్, సత్యనారాయణ స్వామి ఫ్లవర్స్. ఇంకా తర్వాత నేను మెయిన్గా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీకు ఇంటెన్షనల్లీ చూస్తే కొంత నేను ఈ గ్రాస్ వదిలేస్తాను. నేను ఈ గ్రాసు సీడ్స్ తోటి గ్రాస్ వదిలేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ గ్రాస్ సీడ్స్ తినడానికి చిన్న చిన్న బర్డ్స్ చాలా వస్తుంటాయి. ఎస్పెషల్లీ సిల్వర్ బిల్స్ అండ్ మునియాస్ ఇవి బాగా వస్తూ ఉంటాయి. తర్వాత వీటిని తీసుకెళ్ళి గూడు పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట, కట్ చేసి. సో అక్కడక్కడ ఒక్కొక్కటి మీకు గ్రాస్ని వదిలేస్తాను నేను. మీకు వీడియో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అన్నీ అవి బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువ కనిపించవు. యాక్చువల్గా మామూలుగా ఇంకొక నెల 15 రోజులు అయితే అట్లీస్ట్ ఒక 10-15 బర్డ్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఈ తింటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. ఇది మీరు రాకీ ఫ్లవర్ టైప్లో ఉంటుంది అన్నా కదా ఇందాక. ఇది చూస్తే మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తము స్టెమ్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మొత్తం చిన్న చిన్నవి చక్కగా ఎంత బాగుంటాయంటే, కాకపోతే ఇటు ఇది అయిపోయింది, ఫ్లవరింగ్ వచ్చి మన్నే పోయింది, మళ్ళీ వస్తుంది. రాకీ ఫ్లవర్స్ టైప్లో చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం వస్తుంది, మొత్తం బ్లూమ్ వచ్చినప్పుడు బాగుంటుంది. ఇది జడ్జెట్ ప్లాంట్, జామియా జమాక్యులస్. ఇదొక ఎడీనియము. ఇది డిఫరెంట్, మీరు చూస్తే కొద్ది కలరు డిఫరెంట్గా, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్తో ఉంటున్నాయి మనకి. ఇది మల్టీ పెటల్ అది. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్. దీంట్లో ఇది మన లిల్లీ ఫ్లవర్స్ ప్లాంట్. లిల్లీ ఫ్లవర్స్ ప్లాంట్ మధ్యలో మళ్ళీ ఈ గ్రాస్ వచ్చింది, ఇది తీయాలనుకోండి. ఇది గరిక గడ్డి. ఇవి 2 మన ఇంట్లోనే వచ్చిన పక్షుల ద్వారా వచ్చిన ఇవే ప్లాంట్స్. ఇది వచ్చేసేసి మనకి మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు. దీన్ని బోన్సాయిగా చేస్తున్నాము. అంటే మనం బోన్సాయి టెక్నిక్, ఇట్స్ ఎ వెరీ బిగ్ టెక్నిక్ అండ్ వెరీ ఇది స్లోగా ఇయర్స్ టుగెదర్ చేయాల్సి వస్తుంది. ఇదేమో మన ఇవి క్యాక్టస్. మామూలుగా క్యాక్టస్ ఒక బడ్ తెచ్చి పెట్టంగానే మొత్తం క్యాక్టస్ అల్లిపోయింది. ఊడలు కూడా వచ్చేసినాయి. చూస్తే మీరు ఊడలు వచ్చేసి మొత్తం మీకు ఇది వస్తుంది. ఇది రావి చెట్టు. ఇది కూడా మనకి బోన్సాయి. ఇది దాదాపు దీని వయసు కూడా 3 years పైన ఉంది. మనకి ఇంకా కటింగ్ మళ్ళీ చేయాలి. మళ్ళీ కటింగ్ చేస్తే ఇక్కడికే రెస్ట్రిక్ట్ అవుతుంది అన్నమాట చుట్టూ. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్. ఇదేమో అలోవెరా, డిఫరెంట్ మామూలు మినీ ఏదో మనకి ఆర్నమెంటల్ అలోవెరా అని ఇచ్చారు. ఇవన్నీ క్యాక్టస్లు. మీకు ఈ 21 మొత్తం క్యాక్టస్లు ఉన్నాయి. ఈ క్యాక్టస్లు ఫ్లవర్స్ సీజన్లో బాగా ఫ్లవరింగ్, మామూలుగా ఎప్పుడన్నా పువ్వు వస్తుంటే ఇప్పుడు ఇది వచ్చింది ఫ్లవరింగ్. ఇట్లా మనకి డిఫరెంట్, అంటే ఒక సీజన్ అంటూ ఉండదు. వాటికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడల్లా ఫ్లవర్స్ పూస్తుంటాయి. ఇది వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఇది చాలా మీకు ఒక చెక్కలాగానే ఉంటుంది అన్నమాట. మీకు ఎంత ఇదిగా మన వెరైటీగా ఉంటూ ఇట్లా మనకి వస్తూ ఉంటాయి. ఈజీ టు గ్రో అనమాట. దీన్ని తీసుకెళ్ళి మనకి కొమ్మ కట్ చేసి మనము తీసుకెళ్ళి పెట్టినా కానీ మనకు వచ్చేస్తుంది. చాలా ఇది ఇలా ప్రాపగేట్ చేసింది. దీని కొమ్మను తీసి దీని యొక్క ఆకుని తీసి దాంట్లో పెట్టంగానే అలా అది ప్రాపగేట్ అయిపోయింది. అన్ని క్యాక్టస్ ఇప్పుడు మీకు చూస్తే ఇవి వస్తున్నాయి. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి క్యాక్టస్. ఇది మార్నింగ్ గ్లోరీ. చూస్తే మీరు మార్నింగ్ గ్లోరీ, అది కటింగ్ కొమ్మ పెట్టేస్తే ఆల్మోస్ట్ పువ్వు వస్తుంది. అదొక వెరైటీ ఆఫ్ మార్నింగ్ గ్లోరీ. తర్వాత ఇవన్నీ క్యాక్టస్లు. ఈ డ్రసీనాస్. సారీ, జడే ప్లాంట్. ఈ జడే ప్లాంట్ మీకు మనకి ఇది కూడా దాదాపు 2.5 years పైన అయింది. దీన్ని కొంచెం మెయింటైన్ చేయాలి. యాక్చువల్ దానికి ఒక ట్రిమ్మింగ్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తున్నాయి. ఇవి వస్తాయి ఇంకొక 1 month లోపు ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోతాయి. బడ్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇలా అన్నిటికీ బడ్స్ వస్తున్నాయి. వచ్చినప్పటికి ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత
వెరైటీ ఆఫ్ ఇవన్నీ ఒక 21 వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. ఏమో ఈ క్యాక్టస్ని తీసి మనము ఇట్లా ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఇవండి ఇవన్నీ మన దీంట్లో అక్కడి నుంచి దాంట్లో నుంచి బల్బ్స్ తీసి పెట్టామన్నమాట. ఈ ప్లాంటు బటర్ఫ్లై ప్లాంట్, ఆ బల్బ్స్ తీసేది ఇంత ఇదిగా ఉంది. ఇదేమో గిన్నెమాలతి ప్లాంటు. ఇంకొక నెల రోజులు అయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లవర్స్ కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంటారు బర్డ్స్. ఇది మన మేఘాలయన్ లిల్లీ అనమాట. ఇది మేఘాలయన్ లిల్లీ. అప్పుడు మేఘాలయ పోయినప్పుడు మేము అక్కడ బర్డ్స్ తెచ్చాము, అయితే చేసాము. ఇప్పుడు దాని నుంచి విత్తనాలు ఇది ఒక్కటే, ఇది కాదు, దీని సీని కలెక్ట్ చేసేసాం అనమాట. అది ఒక్కటి వచ్చింది మనం చాలా వేస్తే. ఇవన్నీ యొక్క బల్బ్స్ తీసి పెట్టినాయి. అవన్నీ వాటి యొక్క బల్బ్స్ కాదు. నెక్స్ట్ ఇది మీకు ఇది తెలుసు మీ అందరికీ, మనకి ఇది మామూలుగా ఇన్సులిన్ ప్లాంట్. అవేమో లిల్లీస్. అవన్నీ లిల్లీస్ ఏంటంటే మనకి స్మెల్ మంచిగా వస్తే ఈవినింగ్ పూట మనం వాకింగ్ చేస్తున్నా చేసినా మనకి లిల్లీస్. తర్వాత ఇది ఆఫ్రికన్ ఫ్లవర్ ప్లాంట్ అండి. దీని పేరు నేను చెప్తాను యాక్చువల్గా కనుక్కొని. ఇది ఆఫ్రికన్ ఫ్లవర్ ప్లాంట్. చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ట్యూబ్స్ లాగా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. దీని పేరు కనుక చెప్తాను. ఇది మనకి అది పుదీనా. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక టంబర్జియా అని. ఇది ప్లాంట్స్. ఇవి మన చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి, చాలా ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. ఇదేమో బ్రహ్మకమలం ప్లాంట్. అంటే బ్రహ్మకమలం చాలా ఎక్కువగా పూలు పూస్తాయి చూడండి. ఇది కూడా లీఫ్ ద్వారా ఈజీగా ప్రాపగేషన్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది ఏమో ఎంత అందంగా ఉంది. ఎంత చిన్న ఫ్లవర్స్ వచ్చినా మల్టీ పెటల్ తోటి ఎన్ని కలర్స్, మన 3-4 కలర్స్ ఉన్నాయి ఒకే ప్లాంట్లో. ఇవి ఇది ఇట్లా బంచ్ లాగా పూస్తాయి అన్నమాట. బంచెస్ లాగా పూస్తూ ఇది ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ లిల్లీస్. ఇవన్నీ లిల్లీసే. మామూలుగా ఇట్లా పొడుగ్గా ఇది వచ్చి పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి చూడండి, అవి అనమాట. తర్వాత ఇవన్నీ ఎడీనియమ్స్, మేజర్గా ఎడీనియమ్స్ ఉన్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ ప్లాంట్. ఇది మనకి మామూలుగా మన మే ఫ్లవర్ అంటారు కదా, ఆ మే ఫ్లవర్ అయిపోయిన తర్వాత వస్తుందన్నమాట. ఇది సడన్గా మళ్ళీ మనకి డిసెంబర్ జనవరి తర్వాత ఇవి కనిపించాయి. డిసెంబర్ జనవరి తర్వాత సడన్గా ఈ లీవ్స్ అన్నీ కనిపించుకోకుండా మళ్ళీ మేలో మనకి ఇది వస్తుంది. మనం జడ్జెడ్ ప్లాంట్స్ తీసి ఒక కొమ్మ పెడితే ఇలా వచ్చిందనమాట. ఇది దీన్ని ఈ లైట్ పింక్ మీరు చూస్తే, ఇది మొగ్గ డిఫరెంట్ కలర్స్ చూస్తే ఇది మంచి బంచ్లా పూస్తూ ఇది బాగా ఉంటుంది. ఒకటి ఫ్లవర్స్ ఇది లైట్ పింక్ అండ్ వైట్ మిక్స్డ్ షేడ్ చూస్తే మీకు ఇది మంచులాగా ఇందాక మీకు అక్కడ చెప్పా కదా చిన్నవి. ఇప్పుడు దీని వయసు దాదాపు 7 years 8 years ఉంటుంది అనమాట. ఇది కూడా కుండీ చేంజ్ చేయాలి. ఇవి కానీ రీపాటింగ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇవన్నీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కుండీని కూడా పగలగొట్టేసుకుంటున్నాయి చూస్తే మీకు మొత్తం. సో రీపాటింగ్ చేయాలి. ఇది చూడండి, చిన్నది వైట్, అదేమో పింక్, ఇదేమో వైట్ అనమాట. ఇది కూడా ఇది మామూలుగా పింక్ కలర్, బాగా డార్క్ పింక్. ఇది మీకు ఫ్లవర్ రాదు కానీ ఈ లీఫే మీకు డిఫరెంట్ కలర్లో ఉంటుంది అనమాట. ఎడీనియంలో ఇది ఒక వెరైటీ. మీకు ఫ్లవర్ కానీ ఏమి రాదు. ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అన్నమాట. లీఫ్ కలర్స్ డిఫరెంట్గా, డిఫరెంట్ కలర్ ఆఫ్ లీఫ్ ఇదన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు కార్డెక్స్ చూసారు కదా, కార్డెక్స్ ఇంత లావైపోయి దాదాపు ఇది కూడా ఒక మనకి 7-8 years అయింది. అన్నీ ఇనీషియల్గా తెచ్చినాయి అనమాట. అది రీపాటింగ్ చేసాం, అందువల్ల కొద్దిగా బాగా ఇదిగా అవుతుంది. ఇది చూడండి, ఇది వైట్ బార్డర్ తోటి పింక్ డామినేట్. పింక్ అంటే ఇది ఒక కలర్, డిఫరెంట్ పింక్ అని కూడా మనం అనలేము. ఇవన్నీ మిక్స్డ్ కలర్స్ తోటి ఉంటుంది. వాళ్ళైతే బాగా
ఇది విరజాజి, చాలా మంచిగా మన ఫ్లవర్స్ పూస్తుంది. విరజాజి మొక్కలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇది కూడా దాదాపు ట్రీ షేప్లో వచ్చింది. ఇది కూడా మన 3-4 ఇయర్స్ అయింది మనం పెట్టేసేసి. ఇది ఒక వెరైటీ ఆఫ్ ఎడీనియం. ఇది ఒకటి ఇట్లా డిఫరెంట్. ఇవి చైనీస్ వెల్వెట్ చెప్పాం కదా, ఇది కూడా ఒక సైకస్ వెరైటీ చెందిన ప్లాంటు. ఇది ఆ బ్యాగ్లో ఒకళ్ళు తెచ్చిచ్చారు మనకి కడియం నుంచి. 4 ఇయర్స్ అయింది ఆ బ్యాగ్లోనే ఉండబట్టి ఆ ప్లాంట్. బ్యాగ్ ఇంతవరకు డ్యామేజ్ కాల. 4 ఇయర్స్ కరెక్ట్ దాని వయసు. ఎందుకంటే ఇప్పుడు 21కి బిఫోర్ తెచ్చిచ్చారు, అది కోవిడ్కి ముందు. అంటే దాదాపు 4 ఇయర్స్ అయింది. ఇది కూడా మనకి చూస్తే మీరు న్యాచురల్గా ఇక్కడ యాప్ చెట్టు ఉంది కదా, యాపకాయలు తినేస్తున్నాయి మంచిగా పక్షులు. ఎస్పెషల్లీ బుల్బుల్స్ ఉంటాయి కదా, రెడ్ వెంటెడ్ బుల్బుల్స్. ఆ రెడ్ వెంటెడ్ బుల్బుల్స్ మన యాపకాయలు తింటాయి, వదిలేస్తూ ఉంటాయి ఆ కాయల యొక్క విత్తనాలని. సో అది న్యాచురల్గా వచ్చింది. దాన్ని ఎక్కడైనా ట్రాన్స్ప్లాంటింగ్ ఈసారి మరి చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్, ఇది సైకస్. ఇది అలోవెరా, ఒక ఆర్నమెంటల్ అలోవెరా. ఇది ఇందాక అక్కడ చూసిందేమో మీరు చిన్నగా ఉంది కదా, ఇది పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది మన తాటి చెట్టుకు సంబంధించిన డార్ఫ్ ఇది వెరైటీ. ఇది కూడా దాదాపు మనకి 6 ఇయర్స్ అయిపోయింది మనం తెచ్చి దీన్ని. ఇది ఎందుకు ఉంచామంటే మెయిన్గా బర్డ్స్కి బాగా షెల్టర్. ఇందుట్లో బర్డ్స్ మంచిగా కూర్చుంటానికి కానీ తర్వాత గూడు పెట్టుకుంటానికి కానీ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎప్పుడు వాటర్ ప్రొవైడ్ చేస్తాము, మరియు ఎప్పుడు విత్తనాలు మనదే వడ్లు ఎప్పుడు ఉంటాయి ఇక్కడ. తర్వాత చిన్న గూళ్ళు పెట్టాం. అందుకని ఇట్లా మీకు ఆ గూళ్ళు పెట్టుకొని, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా ఇక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. మనకు ఆ సమ్మర్లో మనకు మంచి సౌండ్ కానీ మంచిగా అనిపిస్తుంది, బర్డ్స్ సౌండ్స్ కానీ అవి కానీ చేస్తున్నప్పుడు. అవన్నీ నేను మీకు వీడియో షేర్ చేస్తాను, చిన్న వీడియో లింక్. ఇది ఇక్కడ ఇందులో మీకు మొత్తం సన్నజాజి, విరజాజి, మల్లె, తర్వాత నల్లేరు, నెక్స్ట్ ఇది తిప్పతీగ. ఇది అన్ని కింద నుంచి వచ్చాయి. భూమి నుంచి. సో ఇవన్నీ కాంబినేషన్గా మనకి అల్లుపోయి ఇది మేజర్గా మనకి బర్డ్స్ జోన్గా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నా, కాసేపు రిలాక్స్ కూర్చున్నా కానీ. ఇది అర్కేరియా ప్లాంట్. ఇది అర్కేరియా. ఇది కూడా దాదాపు మనకి 7-8 ఇయర్స్ అయిపోయింది మొక్క తెచ్చి మనం. దీనికి ఒక నీడలో పెరిగే మనీ ప్లాంట్ ఒకటి మనము కింద రేజ్ చేస్తున్నాం. ఇది ఒక వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్. ఇది మీకు చూస్తే కంప్లీట్ ఇట్లా గ్రీన్ లీఫే ఉంటుంది అన్నమాట. ఇది మొత్తము గ్రీన్గా, షేడ్స్ ఏమనుకోకుండా గ్రీన్గా ఉంటుంది ఇలా. తర్వాత ఇది ఒక వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్. ఇది డిఫరెంట్ మన వెరిగేటెడ్గా ఉంటుంది అన్నమాట, కలర్స్ వెరిగేటెడ్గా. ఈ ఫిలోడెండా అనేది. తర్వాత ఇది డ్వార్ఫ్ డ్రెసినాస్. ఇది మన ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. దీన్ని కూడా మన పాయిజనస్ ప్లాంట్ అంటారు చూసారా, పట్టుకొని కానీ ఇది చేయకూడదు అని అంటారు. ఇది సంథింగ్ ఏదో ప్లాంట్ అది. ఇది ఫిలోడెండ్రాను మొత్తము లీవ్స్ కట్ చేసిన షేప్లో ఉండి డిఫరెంట్గా ఉంటుంది. ఇది క్రోటాన్స్. ఇది క్రోటాన్ అవి క్రోటాన్. నెక్స్ట్ ఇవి మనము ఇందా చెప్పే కదా, ఈ జెడ్ ప్లాంట్స్ని గ్రో చేయటం మనకు చాలా ఈజీ. ఈ జెడ్ ప్లాంట్ యొక్క కొమ్మని మనము నానబెట్టంగానే పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా మనకి అన్నీ చిన్న ఇవి కూడా వస్తుంది. చూడండి, ఇది రీసెంట్లీ వచ్చింది అనమాట. ఆ రీసెంట్లీ వచ్చిన దాని యొక్క లీవ్స్ మనకి చాలా పేర్లు గ్రీన్ కలర్లో ఉండి బాగుంటుంది అండి, అట్రాక్టివ్గా. ఇదొక సిల్వర్ కిల్
మన ఇది ఏంటంటే చాలా ఈజీ గ్రో చేయడం కూడా మనకి ఈజీ. లీవ్స్ నుంచి కూడా గ్రో చేసుకోవచ్చు అది. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. ఇవన్నీ జెడ్ ప్లాంట్స్ కటింగ్ పెట్టాం మనం. తర్వాత ఇది మనీ ప్లాంట్. ఏంటంటే మన ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే సమ్మర్ వచ్చేసరికల్లా మొత్తం కలిసిపోతుంది అన్నమాట. కలిసిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్లో ఈ ఎండిపోతాయి, ఆకులు ఎండిపోయి చాలా దీనికి కనిపిస్తాయి. మళ్ళీ అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సమ్మర్కి వెళ్ళి కలిసిపోద్ది అనమాట. ఇట్లా ఇంకా సైకిల్లా ఉంటుంది. ఇది పైసోనియా ఆల్బా. ఇది చూడండి మీరు, ఇది దాదాపు దీని వయసు కూడా మనము మన గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు చేసామంటే 10 years. దీని షేప్ కూడా చక్కగా ట్రీ షేప్ వచ్చేసి మనకి విజిబుల్ మొత్తము ట్రీ లాగానే అపీరెన్స్ ఉంటుంది మొత్తం. తర్వాత నీడలో పెరుగుతుంది, మంచిగా నీడలో ఎప్పుడు ఇలానే ఉంటుంది. గ్రీనరీగా ఫ్లవర్స్ రావు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. మన నీడలో పెంచుతున్నాను, మంచిగా ఉంటుంది. ఇవి మన రెడ్డి గారి దగ్గర ధరణి నర్సరీలో కొనుక్కొచ్చాము. యాంథూరియంస్ అని ఇచ్చారు, ఒక వెరైటీ ఆఫ్ యాంథూరియం అని. ఇది ఒక వెరైటీ ఆఫ్ యాంథూరియం అని. ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం చూడాల్సి వస్తుంది. యాంథూరియం ఈ ఫిల్లోడెండ్రాన్స్. ఇది అదే దాని కొమ్మ తీసి పెట్టామన్నమాట. ఇందాక నేను చూపెట్టినాం కదా, కొమ్మ తీసి హ్యాంగింగ్లో పెట్టి వస్తుంది. ఇది జడే ప్లాంట్. ఇది కూడా దీని వయసు కూడా దాదాపు 4 years ఉంటుంది. బట్ ఈ జడే ప్లాంట్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్ కటింగ్ చేస్తూ దానికి వైర్ కట్టేదో డిఫరెంట్ షేప్స్ వేస్తూ ఉంటారు. ఇది ఆర్నమెంటల్ హార్ట్. దిస్ ఇస్ కటింగ్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాంబూ వెరైటీ. ఇది మనకి జస్ట్ కొమ్మలు పెడితే వస్తూ ఉంటుంది. మన ఎక్కడైనా కానీ మనం కుండీల్లో సింపుల్గా పెంచుకోవచ్చు. నీళ్ళలో కూడా బాగా వస్తుంది, ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. తర్వాత కొత్త ఇది వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది మంచిగా డిఫరెంట్ వ్యారిగేటెడ్ లీవ్స్ తోటి చాలా ఇదిగా ఉంటుంది. ఇవి స్నేక్ ప్లాంట్. తర్వాత యాంథూరియం. ఇది ఒక వెరైటీ ఆఫ్ యాంథూరియం, వైట్ యాంథూరియం. ఇది మీకు ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది డిసెంబర్లో బాగా ఫ్లవర్స్ పోస్తుంది. డిసెంబర్లో కూడా వ్యారిగేటెడ్. ఇది మనీ ప్లాంట్ డ్వార్ఫ్ అనమాట. ఇది తెలుసు కదా మీకు, ఇది పీస్ లిల్లీ. ఇంకా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది పీస్ లిల్లీ. ఇది కూడా యాక్చువల్గా మనము రీపాటింగ్ చేసి వేరే చేసుకోవచ్చు, చేయాలి. ఎందుకంటే చాలా బల్బ్స్ అన్నీ కంజెస్టెడ్ అయిపోయినట్టున్నాయి. ఇది మీకు చూస్తే ఇందాక నేను చెప్పా కదా, కొమ్మ పెడితే వచ్చేసింది అన్నమాట. ఈ బ్యాంబూలు ఇవన్నీ మనం 1-2 మొక్కలు తెచ్చుకున్నాయి. ఇవన్నీ కూడా మామూలుగా కటింగ్లు పెట్టేస్తే వచ్చేసినాయి. బల్బ్స్ కానీ కటింగ్ కానీ పీకి అన్నీ ఒక మన ఆర్చ్ లాగా దీంతో కలిసిపోయి, నల్లేరుతోటి కలిసిపోయి ఇది మన మనీ ప్లాంట్ కలిసిపోయి మొత్తము మనకి ఒక ఆర్చ్ లాగా వచ్చి ఎప్పుడు తోరడం లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బర్డ్స్ కూడా దీంట్లో ఎప్పుడు పెడుతుంటాయి, మన నెక్స్ట్ పెడుతూ ఉంటాయి. ఇది నందివర్ధనం. మంచి ఫ్లవర్స్, ఇప్పుడు మంచి ఫ్లవర్స్ వస్తుంటుంది. ఇది నందివర్ధనం. ఇవి మన లిల్లీస్ మీకు ఐడియా ఉంటుంది కదా, స్పైడర్ లిల్లీ. అది క్రోటాన్ డ్రసీనా. ఇది ఎలిఫెంట్ ట్రంక్, ఎలిఫెంట్ ఫుట్ ప్లాంట్. ఇది ఎలిఫెంట్ ఫుట్ ప్లాంట్. ఇది కూడా ఆల్మోస్ట్ మన ఇంటికి వచ్చి 5 years పైన అయిపోయింది. ఇది చిన్న మొక్క, అప్పుడు ఇంతది కొనుక్కొని వచ్చాము, ఇలా పెరిగిపోయింది. ఇవన్నీ మనీ ప్లాంట్స్, స్పైడర్ లిల్లీస్. ఇవి కెలాథియమ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెలాథియమ్స్. ఈ డ్వార్ఫ్ మనీ ప్లాంట్స్, ఇవి చిన్న మనీ ప్లాంట్స్, డ్వార్ఫ్ కెలాథియమ్స్. ఇవి బ్లాక్ జడ్జెడ్ ప్లాంట్.
బ్లాక్ ఇది జడ్జెడ్ మొత్తము బ్లాక్ కలర్లో ఉంటుంది లీఫ్. కాకపోతే మీకు డస్ట్ వల్ల ఇటు వల్ల ఇట్లా ఉంది, కానీ వాటర్ కొట్టి కడిగినప్పుడు చాలా బ్లాక్ దీంట్లో బాగుంటుంది అన్నమాట. మొత్తం కటింగ్ పెడితే అన్నీ నాటుకున్నాయి, ఇక వచ్చేస్తాయి. చాలా అందంగా కూడా ఉంటాయి ఈజీగా. నెక్స్ట్ ఇది అరేలియా ప్లాంట్. ఇది కూడా దాదాపు మనకి మనం తీసుకొచ్చి 6-7 ఇయర్స్ అయింది. దీన్ని కూడా అప్పటి నుంచి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కాకూడదు, లైట్గా మళ్ళీ అట్లా అని 1 గంట 2 గంటలు ఎండ తగలాలి. కాబట్టి మార్నింగ్ పూట ఎండ తగులుద్ది, కాబట్టి మనం ఇక్కడ పెట్టాం. ఇది కూడా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇదేమో మీకు డ్వార్ఫ్ జడ్జెడ్ ప్లాంట్, చిన్నది అన్నమాట. ఇది ఇంతే ఉంటుంది హైటు. ఇది కూడా మనము ఈజీ ప్రాపగేషన్. ఈ యొక్క కొమ్మల్ని ఈ తిప్పి మళ్ళీ పెట్టేస్తే వచ్చేస్తుంటాయి. బట్ ఇట్స్ లుక్స్ సో నైస్. అది పైకి వెళ్ళిన కింద నుంచి నల్లేరు, సన్నజాజి, ఎర్రజాజి, మల్లె, తర్వాత దాంట్లో మీకు ఇగ్జోరా కూడా ఉంది, 100 వరహాలు చెట్టు. అక్కడ